హలో వ్యూవర్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మేము కూడా మంచిగా ఉన్నాం. సో లాస్ట్ వీక్ ఈస్టర్ అయిన ఉండే కదా. సో ఈస్టర్లో మేము ఇక్కడ యూఎస్లో ఎట్లా ఎంజాయ్ చేసినాం అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అప్పుడప్పుడు మనుషులకి ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వెళ్తూ ఉంటుంటే మంచిగా మైండ్ చాలా ఫ్రీగా అవుతుంది. రిలేషన్షిప్స్ బాండ్స్ అన్నీ మంచిగా సెటిల్ అవుతాయని నాకు అనిపించింది ఈ ట్రిప్ తర్వాత. సో ఈ ట్రిప్లో మేమేం చేసినామంటే, సో ఈస్టర్ రోజు ఖాళీనే ఉంటాం కదా అని చెప్పేసి సైట్ సీయింగ్కి పోయినుండే. అట్లా మా దగ్గరలో క్లింటన్ అని ఒక ఏరియా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో సైట్ సీయింగ్కి వెళ్ళినాం. అక్కడ దగ్గరలో ఒక పాండ్ కనిపిస్తే ఆ పాండ్ దగ్గర ఆగి కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగేసి తర్వాత రిటర్న్ వెళ్ళిపోతుంటే ఒక బ్రిడ్జ్ దగ్గర ఇట్లా రివర్ కనిపించింది. ఏంటబ్బా ఇది మంచిగా కనబడుతుంది అని చెప్పి పోయి అక్కడ ఆగి చూస్తే ముగ్గురు నించొని ఫిషింగ్ చేస్తుండే. సో భలే అనిపించింది. సో ఆ ఫిషింగ్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడినాం కొద్దిసేపు, అట్లా టైంపాస్ చేసినాము, వాటర్లో ఆడుకున్నాము. యూఎస్లో అసలు వ్యూస్కి డోకానే లేదు. యూఎస్లో సమ్మర్ వచ్చిందంటే మస్తు ఉంటుంది యూఎస్. అసలు ఎప్పుడైనా ఎవరైనా యూఎస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి, మస్తు ఉంటుంది. వ్యూస్, సీనరీస్, గ్రీనరీ, ఎవ్రీథింగ్ ఈజ్ అల్టిమేట్ ఇన్ యూఎస్ డ్యూరింగ్ సమ్మర్స్. ఇంకా కొన్ని రోజులు పోతే చెర్రీ బ్లాసమ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఇంకా మస్తు ఉంటుంది. అవి కూడా వీడియోలు చేసి పెడతాను మీకోసం. సో ఆ తర్వాత ఈవినింగ్ డిన్నర్ కోసం ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్కి పోయినుండే. ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్. సో ఎప్పుడు మన ఫుడ్ అయింది, కొత్తగా వేరే వాళ్ళ ఫుడ్స్ కూడా ట్రై చేయాలి కదా. ఇలా యూఎస్ లాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మేము ఈరోజు ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళినాము. యూఎస్లో ఫుడ్ బాగుండదు అంటారు అందరు, కానీ ఇట్లాంటి రెస్టారెంట్స్కి పోయి ట్రై చేయండి, ఫుడ్ మస్తు ఉంటుంది. మేము అన్ని సిగ్నేచర్ డిషెస్ ఆర్డర్ చేసుకుని ఉండే, ఫుడ్ చాలా బాగుండే. సో మా ఈస్టర్ ఇట్లా జరిగింది. మీ ఈస్టర్ ఎట్లా జరిగిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్